వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ వీడియో బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తున్నానండి. ఒకసారి వాడి మాటలు కూడా వినండి. మాస్టర్ని కొట్టేయడం ఏంట్రా దారి కాసి? ఇది ఎక్కడ దుర్మార్గం రా? ఏం పెంపకాలరా అయ్యి? వార్త ఏంటంటే, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల మండలం లంకల కోడేరు జెడ్పీ హై స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మంగళవారం లంకల కోడేరు రైల్వే స్టేషన్ సమీపంలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ముగించుకొని ఉపాధ్యాయుడు సురేష్ తిరిగి ఇంటికి పాలకొలు వస్తున్నారు. మార్గ మధ్యలో భాగ్యేశ్వరం గ్రామం వద్ద ఒక వంతెనపై కూర్చున్న పూర్వపు విద్యార్థి మైనర్ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సురేష్ మాస్టర్ని దారి కాచి ఆపి తలపై ఇనుపరాడుతో కొట్టాడు. రాడ్ లాక్కున్న సందర్భంలో రోడ్డుపై ఉన్న కంకర రాయితో దాడి చేసినట్టుగా తెలిపారు. ఈ సంఘటనలో తలకి తీవ్ర గాయాలయ్యాయి. సుమారు 7 కుట్ల పరకు పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ, ఎంఈఓలు గుమ్మళ్ళ వీరాస్వామి, శర్మలు ఈ ఘటనపై పోలీసులకి ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. అయితే ఘటనకి కారణం 2 ఏళ్ల క్రితం సక్రమమైన మార్గంలో నడుచుకోవాలి అని చెప్పినటువంటి సందర్భం. అంటే ఒక మాస్టారు సక్రమమైనటువంటి మార్గంలో నడుచుకోరా అని ఒక విద్యార్థికి చెప్పిన సందర్భంలో జరిగినటువంటి ఘటన. 2 ఏళ్ల క్రితం మరి మానేశాడు ఏంటో చదువు తెలీదు. అంటే విద్య నేర్చిన వింత పశువు అని అన్నాం కానీ, విద్య నేర్చిన పశువు అన్నాం కానీ సంస్కారం లేని పశువు. అంటే ఈ జనరేషన్ ఎలా తయారవుతోంది అనడానికి ఇంకొక ఉదాహరణ. ఎలాగా దిగజారిపోతున్నారు. ఇది ఇప్పుడు ఎవరు తప్పనాలి? సమాజందా, తల్లిదండ్రులదా, పెంచిన తల్లిదండ్రులదా, మరి ఎవరిది? ఒకప్పుడు ఎలా ఉండేదంటే పరిస్థితి, రోడ్డు మీద రౌడీల్ని గూండాలని ఎవరన్నా కొట్టుకుంటే, తాగుమూతలు కొట్టుకుని ఉంటే వాటిని చూసి భయపడేవాళ్ళం. అది కూడా ఎలా ఉండేవాళ్ళు అంటే 25 ఏళ్ళు ఇలా ఉండేవాళ్ళు. 25 ఏళ్ళు పైబడే పిల్లలు కొట్టుకోవడం అనేది ఇక్కడ తక్కువ. కానీ ఇటీవల కాలంలో చిన్నపిల్లలు సైతం 9వ క్లాస్ విద్యార్థి 6వ క్లాస్ విద్యార్థిని బ్లేడ్తో కోసి చంపేశాడు. ఇదొక ఘటన. అదే 9వ తరగతి విద్యార్థి 6వ తరగతి అమ్మాయిని రేప్ చేశాడు. ఇంకో ఘటన. అంటే ఏం జరుగుతోంది? పాఠశాలల్లో మాస్టర్లు పట్టించుకోవడం లేదు అనడానికి లేదు, కానీ సమాజంలో పెరుగుతున్నటువంటి ఒక విచిత్రం కూడా కాదు, ఈ విధ్వంసపు పోకడ ఎటు దారి తీస్తోంది. ఇందులో ఎవరిని తప్పు పట్టాలి? ఇప్పుడు తల్లిదండ్రులను తప్పు పట్టాలి. మరి 2 ఏళ్ల నుంచి చదువుకోకపోతే ఏం చేస్తున్నాడు? ఆ మాస్టర్ అనేటువంటిది ఏంటి? మహా అయితే కాస్త కటువుగా, ఎందుకంటే పూర్వ విద్యార్థి అనే దాంతో సక్రమమైన మార్గంలో ఉండరా, తప్పుడు పనులు వాటితో చేయకరా, తప్పుడు వ్యధాలతో తిరక్కరా అని చెప్పుంటాడు. ఒరే చదువుకోకపోతే సంకనాగిపోతావరా అని ఉంటాడు. ఎందుకంటే పాలకొల్లు అంటే మరి గోదావరి జిల్లాలు కదా, కొంచెం భాష కటువుగా అనిపిస్తుంది, కానీ అందులో ఆ ప్రేమ కనిపిస్తుంది, ఆప్యాయత కనిపిస్తుంది. తిడతారు, బుద్ధి జ్ఞానం లేని ఎదవా, గాడిదెదవా, రోడ్డు మీద తిరుగుతావు, చదువుకోరా అని చెప్పి పంపితే మీ అమ్మబాబు ఏం చేస్తున్నారు, ఇలాగే మాట్లాడతారు. మీ తల్లిదండ్రులని కనుక్కోండి, మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు బాబు అనరు. సొంతంగా ఏదో నా బిడ్డ అనేటువంటి విధంగానే మాట్లాడతారు. దాన్ని చాలామంది ఏంటంటే వివక్ష అనే దానికి తీసుకొచ్చేస్తారు. అది అప్రస్తుతం, అది వేరే విషయం అనుకోండి. సో అలా చెప్పుంటారు ఖచ్చితంగా. దానికి దారి కాసి ఇనప రాడ్డుతో కొట్టి, రాడ్డు లాక్కుంటే కంకర రాళ్లతో దాడి, అంటే దాడి చేసేటువంటి మనస్తత్వానికి ఏం పురిగొల్పింది? ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏమైపోయింది జీవితం? అది హత్యాయత్నం కింద వస్తుంది. ఖచ్చితంగా తీసుకెళ్ళి జువెనైల్ హోమ్లో పడేస్తారు. జువెనైల్ సర్టిఫికెట్ ఇస్ నథింగ్ బట్ జైలే అనుకోవాలి. ప్రవర్తన మారదు. బయటకు వచ్చిన తర్వాత ఏమవుతాడు? ఎవరు ఆదరించరు. సత్ప్రవర్తన అనేటువంటి ఉండదు. మళ్ళీ వస్తాడు, మళ్ళీ అలా పని చేస్తాడు. ఎవరికి పని చేస్తాడు అంటే ఇగో ఈ అసాంఘిక కార్యకలాపాలు, వీటికి పాల్పడే గ్యాంగుల్లో జాయిన్ అవుతాడు. చేజేతులా చేసుకున్నటువంటిదే, అంతకుమించి ఎందుకు పని చేయడు. సో పని చేసేలాగా మళ్ళీ సమాజానికి ఉపయోగపడేలా మార్చాలి అంటే మార్పు రావాలి ఖచ్చితంగా. తల్లిదండ్రులు దానికి చెయ్యాలి. ట్రీట్మెంట్ చాలా గట్టిగానే ఉంటుంది. అయితే ఎంత ఉంటే వాడిని చూస్తుంటే ఒక 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉంటాయేమో, 16 ఏళ్ళు ఉంటాయి, అంతకుమించి కూడా కనిపించట్లేదు. కానీ ఈ వయసులోనే ఇంతలాగా ఇనప రాడ్డుతో ఇట్లా ఉన్నాయి అంటే ఏమనుకోవాలి? మరి వాడు వెనకాల బ్యానర్లో చూడండి, దిక్కుమాలింది, జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకులు ఇది అని చెప్పి ఇంకొక పాఠశాలకు సంబంధించినటువంటి హోర్డింగ్. వాడి ప్రవర్తన, వాడి అది చూస్తూ ఉంటే ఇటు వెళ్ళిపోతుంది ఈ జనరేషన్. ఎవరు బాధ్యత వహించాలి దీనికి? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.